ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు దేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్గా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సీతారామునిపేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు 3,40,00,000 రూపాయల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రామతీర్థం ఒకటి. ఈ క్షేత్రంలో రామాయణ, మహాభారత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి. అంతటి పవిత్రత కలిగిన రామతీర్థం కొండ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే ముక్తిని పొందుతారన్నది భక్తుల నమ్మిక. అందుకే వైకుంఠ ఏకాదశి, శివరాత్రి పర్వదినాల్లో బోధికొండగా పిలుచుకునే రామతీర్థం గిరి చుట్టూ వేలాది మంది భక్తులు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలతో నిండి ఉండేది. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు కష్టమైన ఆ మార్గంలోనే నడిచేవారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు లోకం మాధవితో పాటు కొందరు భక్తులు నా దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రతను సంరక్షించే చర్యలో భాగంగా రామతీర్థం కొండ చుట్టూ రోడ్డు నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి 3,40,00,000 రూపాయలు వెచ్చించి గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారంతో శ్రీరామనవమికి 2 రోజుల ముందే రోడ్డుని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యలో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులు 40 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్ల సౌకర్యం కల్పించాం. శివరాత్రికి ముందు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశాం. ఈ రోజున రాములవారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తెచ్చాం. గత ప్రభుత్వ హయాంలో ఇదే రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములవారి విగ్రహం చిరచ్ఛేదం చేస్తే కోట్లాది మంది హిందువులు బాధకు గురయ్యారు. వారిలో నేను ఒకడిని. ఆ ఘటన తీవ్ర వేదన కలిగించింది. ఈ రోజున ఆలయానికి గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుందరంగా నిర్మించడం ద్వారా స్వామిని ఈ రూపంలో సేవించుకునే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.